వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో బ్యాంకుల వద్ద పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే సామర్థ్యం ఉన్న జగన్ సర్కార్ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు బ్యాంకుల వద్ద కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలామందికి తమ ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ కాకపోవడంతో లబోదిపోమంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు ఖాతాలను వాడని వారికి తిప్పలు తప్పట్లేదు. బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో అకౌంట్లు డీయాక్టివేట్ లేదా ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళినట్టు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించి మళ్ళీ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. తమ అకౌంట్లను యాక్టివేట్ చేయించుకునేందుకు బ్యాంకులకు వృద్ధులు క్యూ కడుతున్నారు. ఎండలోనే బ్యాంకులకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పెన్షన్లు ఇళ్లకు తెచ్చి ఇచ్చేవారని ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంకు ముందు కుప్పకూలిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళ్ళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందినటువంటి ముద్రగడ్డ సుబ్బన్న పెన్షన్ కోసం వెళ్లి బ్యాంకు వద్ద మృత్యువాత పడ్డారు. ఎండలు మండిపోతూ ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.